విశాఖపట్నంలో నేషనల్ యాక్షన్ కమిటీ ఈరోజు గాజువాకలో సమావేశం అయింది. అశోక్ రావత్ గారు, రమాకాంత్ గారు, ఇక్కడ అప్పారావు గారు తదితర మిత్రులందరూ కూడా వివిధ పరిశ్రమల్లో పనిచే స్టీల్ ప్లాంట్ కానీ, బిహెచ్ఎల్ కానీ, షిప్ యార్డ్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ అనేక సంస్థల్లో పనిచేసేటువంటి వేలాది మంది ఇక్కడ పెన్షనర్లు ఉన్నారు. వందలాదిగా ఈ సమావేశానికి హాజరయ్యారు. వీరు అనేక రూపాల ప్రయత్నం చేశారని చెప్పారు. కేంద్ర మంత్రులు, లేబర్ మినిస్టర్ కానీ, మన్సుఖ్ మాండవ్య కానీ, పార్లమెంటరీ కమిటీస్ కానీ, సెక్రటరీలు కానీ, ఫైనాన్స్ సెక్రటరీ కానీ, ప్రధానమంత్రి గారిని కానీ అందరినీ కలిశాము. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో దేశం కోసం త్యాగం చేసినటువంటి శ్రామిక వర్గం, ఉద్యోగ వర్గాలు వాళ్ళ తాలూకా ఆత్మగౌరవాన్ని కాపాడాల్సి ఉంది కాబట్టి వారు 35 సంవత్సరాలు 60 సంవత్సరాల పాటు నిరంతరంగా ఈ కర్మాగారాల తాలూకా ప్రగతి పనిచేసి దేశ ఆర్థిక స్వావలంబనకి ఎంతో సహకరించిన వాళ్ళందరూ కూడా ఈ రోజు అనేక రూపాయలు ఇబ్బంది పడుతున్నారు. మినిమం పెన్షన్ తక్కువ అవడం వల్ల 1000 రూపాయలు 2000 రావడం వల్ల వారి కుటుంబాలకు ఏమాత్రం కూడా సరిపోవటం లేదు. వారి కుటుంబాలు నిజంగా సాఫీగా జరగాలంటే 7500 రూపాయలు తక్కువ లేకుండా ఇవ్వాలని, మెడికల్ కార్డు ఇవ్వాలని చెప్పేటువంటి తీర్మానం చేశారు. ఈ ప్రయత్నాలన్నీ కూడా వారు కూడా ఇది న్యాయసమ్మతమైన డిమాండ్ నుంచి కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. ఈ బడ్జెట్ లో ఈ 7500 రూపాయలు వస్తాయని చెప్పి భావిస్తున్నాం. వస్తే విశాఖపట్నంలోనే పెద్ద ఎత్తున పండుగ చేసుకుంటాం. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన శ్రీకారం చుడతాం. అందరూ కూడా కలిసి రావాలని, ఎటువంటి ఆందోళనకైనా సరే నేషనల్ యాక్షన్ కమిటీ వెనుకాడదు. ఎందువలన కార్మిక వర్గంగా చేస్తున్నటువంటి కృషి మరువురానిది. ఈ దేశం కోసం అన్ని రకాలుగా పనిచేసినటువంటి వాళ్ళని కార్మిక వర్గాన్ని ఇబ్బంది పెట్టడం కాదు కాబట్టి వారి కుటుంబ సభ్యులు బాగుండడానికి ఈ కార్యక్రమం చేపట్టాలని వారు నిర్ణయం చేశారు. ఈ రోజు పాల్గొన్న ధన్యవాదాలు. ఏదేమైనా ఈ దేశం కోసం అనేక రకాలుగా శ్రమించినటువంటి ఈ శ్రామిక వర్గాన్ని కానీ, అధికారులు కానీ, లేదా ఏ వర్గం ఎంప్లాయీస్ అందరూ కూడా ఎంతో ఇన్కమ్ ట్యాక్స్ ఇట్లాంటివన్నీ కూడా దేశానికి ఇచ్చారు. అనేక రూపాయల సేవలు అందించారు. వాళ్ళ తాలూకా న్యాయమైనటువంటి కోరికను వెంటనే మన్నించి తద్వారా చేయాలి. అలాగే హయ్యర్ పెన్షన్ ఏదైతే రిజెక్ట్ చేశారో రిజెక్ట్ చేసినవన్నీ కూడా వ్యాలిడేట్ చేయమని చెప్పేటువంటిది కూడా ఒక సూత్రప్రాయంగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి చెప్పారని వారు కూడా చెప్పారు. అది కూడా త్వరితగతిన చేయాలి. ఆ విధంగా చేసి ఈ యొక్క దేశం తాలూకా దీన్ని కాపాడడానికి ప్రయత్నం చేయాలి. దేశం అంటే మనుషులు, మట్టి కాదని చెప్పేటువంటి దాన్ని నిరూపణ చేసి వారు సజావుగా, హ్యాపీగా, ఒక హెల్దీగా ఉండేటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం అడుగులు వేయాలని చెప్పేటువంటి కోరుతున్నాం. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్రంలో అనేక లక్షలాది మంది పెన్షన్ ఉన్నారు కాబట్టి వారి పరిస్థితి అర్థం చేసుకొని ముఖ్యమంత్రి గారు కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా అవసరం అనుకుంటే వారు కూడా ఇమీడియట్ గా కేంద్ర కార్మిక శాఖ మంత్రి మీద ప్రధానమంత్రి గారి దృష్టి తీసుకెళ్లి న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. National Chief Coordinator, National Agitation Committee. Today, we have come to Vizag to address the pensioners. Vizag is one of the most important city in South India where maximum number of pensioners are there. I know. Until unless Sangatana or Sangarsh, two things are very important for any moment. I do not care about that. Our approach to the government, as Commander Sir has already told, we have met in all levels. Even we have met Prime Minister, Finance Minister, Labour Minister, Labour Secretary, Provident Fund Commissioner. All level of meeting and presentations have taken place. Government knows that these pensioners' requirements are very genuine. These people are not demanding high, they are demanding is just 7,500, which is needed for a husband and wife. In this connection, Labour Minister has already given a letter stating that a respectable minimum pension and whatever the documentation for higher pension is there, all the cases will be resolved. Number 3, all health benefit will be given. But they are not committed that when and how much they will be giving. For that thing, they are fighting. There is some news that shortly in the budget, it is going to be passed. If we get a pass, we will get a budget. Again, we will come back to Vizag and we will celebrate a victory in Vizag itself. Suppose if we didn't get, I request all Vizag's pensioners be ready to fight. We will fight until we get our pension. धन्यवाद. एनएससी का, नेशनल एजुकेशन कमेटी या राष्ट्रीय संघर्ष समिति का वैजाग में ये जो बड़ी मीटिंग थी,
जिसमें सैकड़ों लोग आए थे। ये मीटिंग का प्रयोजन यही है कि हमने पूरे भारत में मीटिंगें हम कर रहे हैं। हमारा 10 साल से पिछले 10 साल से संघर्ष चल रहा है। हम चाहते हैं मिनिमम पेंशन 7,500, उसके ऊपर महंगाई भत्ता ईपीएस 95 के पेंशनरों को मिले। हायर पेंशन के सभी केसेस सुप्रीम कोर्ट के आदेश के मुताबिक बिना भेदभाव के सुलझे और मेडिकल फैसिलिटी सभी लोगों को, ईपीएस के पेंशन धारकों को 58 साल की उम्र से मिले, पति पत्नी को फ्री और अच्छी मेडिकल सुविधाएं। ये डिमांड्स लेकर हमने पिछले 10 साल से बहुत आंदोलन किए हैं और यहाँ तक कि आदरणीय प्रधानमंत्री जी से हमारी 2 बार मुलाकात हुई है, 3 बार हमारी चर्चा वित्त मंत्री जी से हुई है, कैबिनेट सेक्रेटरी से लेके एक्सपेंडिचर, फाइनेंस, इन सभी से, लेबर सेक्रेटरी, पावर पॉइंट प्रेजेंटेशन हुए। पार्लियामेंट्री स्टैंडिंग कमेटी ऑन लेबर ने हमें बुला के पार्लियामेंट में हमारे विटनेसेस लिए। ये सारा होने के बावजूद आज तक हमारा काम नहीं हो रहा है, ये बड़ी दुख की बात है और इसलिए हमें अपेक्षा है, मंत्री जी ने भी कहा है कि इस बजट सेशन में आपका काम आपके अपेक्षानुरूप करेंगे, अपेक्षाकृत करेंगे। लेकिन हम तो तब तक चुप नहीं बैठेंगे जब तक हमारा काम नहीं होता है। इसलिए हमने वहाँ चर्चा भी हमारी चल रही है और यहाँ संघर्षात्मक लड़ाई भी हमारी चल रही है। तो जहाँ चर्चा होती है, चर्चा से अगर कुछ सॉल्व होता है तो बहुत अच्छी बात है, नहीं होता है तो हम अगले आंदोलन की भी तैयारी करेंगे और फिर जो होगा वो जम के होगा। धन्यवाद।